అమరావతి రాజధాని కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు పాపం. ఏ విధంగా అంటే గ్రాఫిక్స్ వేసి మరీ జనాల్ని మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు. మామూలుగా లేదు. దానికి తోడు మన ఈనాడు, ఆంధ్రజ్యోతి, మన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంకొక లెవెల్లో ఇంక వాళ్ళు. దానికి మన ఆంధ్రజ్యోతి బాగా ఎక్కువ చేస్తుంది. రాయేశారు అప్పుడే, వాయు వేగంగా అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. వాయు వేగంగా ఆర్ఎఫ్ఈ విడుదల చేసిన ఏపీఏడిసిఎల్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం కసరత్తు. ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేసే అవకాశం. ఆ ఇమేజ్ చూడండి, అమరావతి ఎయిర్పోర్ట్ అంట. ఇమేజెస్ చూడండి, గ్రాఫిక్స్ ఏ విధంగా వేశారు. ఆ గ్రాఫిక్స్ మాత్రం నా సామెతగా ఎక్కడో తీసుకొస్తారు కానీ నవ్వుతో నా భవిష్యత్తు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఇలానే గ్రాఫిక్స్ వేసి చూపించి గబ్బులేపేశారు. ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకొకటి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు కూడా మహా అంటే 3 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. తర్వాత లాస్ట్ 1 year ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. తర్వాత చేయడానికి ఏముంటుంది? గ్రాఫిక్స్లతోనే కాలం గడిపేస్తూ పోతే నిర్మాణాలు ఎప్పుడు చేపడతారు? దానికి కథ ఏంది? దాని వ్యవహారం ఏంది? అక్కడ రైతుల పరిస్థితి ఏంటి? మళ్ళీ 40,000 ఎకరాల వరకు మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారే. అసలు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. చూడండి, మన ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రం అసలు చాలా ఫాస్ట్గా ఉంటాడు బా. చూడండి ఏం రాశాడంటే, అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ రూపకల్పనకు కన్సల్టెన్స్ కోసం ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని విడుదల చేసింది. రాజధాని అమరావతిలో 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనకందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు టీఈపీఆర్ కోసం కన్సల్టెన్సీ నియామకానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎయిర్పోర్ట్ కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో భూములను సమీకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సాంకేతిక, ఆర్థిక సాధ్యాలపై దృష్టి పెట్టింది. సమగ్ర నివేదిక ఇవ్వడానికి కన్సల్టెన్సీ సంస్థకు 32 వారాల సమయాన్ని ఇచ్చింది. ఆసక్తి కలిగిన కన్సల్టెన్సీలు చేసినటువంటి సర్వేల మీద కూడా ఆర్ఎఫ్పిలో సమగ్ర వివరాలను పొందుపరిచారు. ముందుగా అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. ఏమని ఇచ్చారంటే, భూముల కోసం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరణ చేస్తారంట. దానికి ఇంకా రాధాకృష్ణ ఏం రాస్తాడంటే, ఈ ఎయిర్పోర్ట్ కోసం ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో భూములను సమీకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. భూముల్ని సమీకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఒక మూల రాశాడు. పైనేమో వాయు వేగంగా అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఆ ఇమేజెస్ చూడండి, మీకు ఎవరికైనా సరే ఏమని అనిపిస్తుంది సడన్గా చూస్తే? ఓకే, అమరావతి ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నారేమో, ఆల్రెడీ నడుస్తుందేమో, కన్స్ట్రక్షన్ నడుస్తుందేమో, అయిపోతుందేమో అనేసి చాలామంది ఊహల్లో బతికేస్తూ ఉంటారు. భూమి సేకరణ అంట, భూమి సమీకరిస్తున్నారంట. ఈ భూమి ఎప్పుడు సమీకరించాలా? ఎప్పుడు డిపిఆర్ పిలవాలా? ఎప్పుడు పనులు అవ్వాలా? ఎప్పటికీ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవ్వాలా? విశాఖపట్నంలో ఆ ఎయిర్పోర్ట్కి ఇప్పటివరకు దిక్కులే. ఎప్పుడో జగన్మోహన్ గారు శంకుస్థాపన చేసిన దానికి ఇప్పటివరకు దిక్కులేదంటే అన్నీ అయిపోయినాయి. మళ్ళీ భూసేకరణ అయిపోయింది, దానికి డిపిఆర్లు అయిపోయినాయి, దానికంతా కూడా ఫండ్స్ కూడా కలెక్ట్ చేయారు. జిఎంఆర్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇప్పటివరకు పూర్తి కాలే. వాళ్ళే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట, ఎకరాల భూమి సేకరణ, బిల్డప్లు, గ్రాఫిక్స్లు. ఏంది అసలు? ఈ గ్రాఫిక్స్తోనే ఈ 5 years నడిపించేస్తారా, లేకపోతే పని ఏమైనా చేస్తారా? అర్థం కావడం లేదు. చాలా 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 దారుణం అసలు. ఈ వారంలో 3 రోజుల్లో 3 గ్రాఫిక్స్ వదిలేరు. మీరందరూ చూడండి. అయ్యో 3 కాదు స్వామి, 4 గ్రాఫిక్స్ వదిలేరు. ఈరోజు కూడా, నిన్న కూడా ఒకటి వదిలేరు. సోలార్ సిటీ, వెన్స్డే, రామారావు విగ్రహం ప్లస్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రాఫిక్స్ గట్టిగా వదిలేరు. 500 ఎకరాల అమరావతి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వదిలేరు. ముందు చూడండి బిల్డప్లు మాత్రం. ఈ బిల్డప్లు ఎందుకు అవసరమా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మన ఆదాయం ఏంది, ఈ లెక్కలో బొక్కలు అన్నీ చూసుకొని ఈ బిల్డప్ ఇచ్చుకోవాలి. కానీ గ్రాఫిక్స్లతో ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేసి ఏదో చేసేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ టైంలో మళ్ళీ ప్రజలు ఇవ్వాల్సినటువంటి తీర్పు గట్టిగా ఇచ్చేస్తారు.